శ్రీమాత్రే నమః అండి. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ఈ శ్లోకానికి ఈరోజు అర్థం చూసుకుందాం. అంగం హరేః పులకభూషణమాశ్రయంతి. ఏ విధంగా అమ్మవారికి ఇష్టమైంది ఏది? ఎప్పుడు కూడా ఆవిడ మహాపతివ్రత కదా. కాబట్టి మొదట లక్ష్మీదేవి భర్త అయిన ఆ శ్రీహరినే తలుచుకున్నారు ఈయన. చూడండి ఎంత తెలివైన భక్తుడో. ఎవరికైనా పని అవ్వాలంటే అబ్బా మేడం గారిని చూసొచ్చాం సార్ అంటారు కదా, అలాగా అమ్మవారికి అయ్యవారి పేరు చెప్తే చాలు ఆవిడ ఎంతో సంతోషిస్తుందట. తన్న పొగడం కంటే ఆవిడ ఎప్పుడూ ఎంతో ఆనందంగా వినేవన్నీ స్వామివారి పాటలు కీర్తనలు. ఆవిడ సభ చేస్తారు కదా మణిద్వీపంలో, ఆవిడ వినే పాటలు సరస్వతీదేవి వచ్చి పాడుతుంది కచ్చపి వీణ వాయిస్తూ. ఏమిటి అంతా ఆ స్వామివారి కీర్తనలే వింటుందిట ఆవిడ. ఎంతో ఆహా మా ఆయన ఇంత బాగా చేశారు, ఓ త్రిపురాసురుణ్ణి సంహరించాడు అని ఆ జగజ్జనని ఆయన గురించి పొగడ్తలు వింటుంది, ఎంతో సంతోషిస్తుంది తన్న పొగడ్డం కంటే. అలాగా ఇక్కడ అదే పాయింట్ తోటి స్వామివారు అంగం హరేః పులకభూషణమాశ్రయంతి అని మొదలుపెట్టారు. ఎలా అంటే అసలు ఈ తమాల వృక్షము అంటే నల్ల కానుక చెట్టు, కానుక చెట్టుకి ఆడ తుమ్మెదలు వాళ్తాయట. అసలు మనకి కానుక చెట్లు తెలియవు, ఆడ తుమ్మెదకి మగ తుమ్మెదకి ఉండే తేడా కూడా తెలియదు. ఇంకా అసలు నెక్స్ట్ జనరేషన్స్కి వెళ్తే పువ్వుల మీద తుమ్మెదలు వాడడం అనేది పాత సినిమాల్లో చూసాం మనం, ఇప్పుడు అసలు ఎక్కడ కనపట్టలేదు కూడా. కానీ అది ఎంతో అందమైన కానుక చెట్టు పువ్వులకి ఆ మకరందాన్ని గ్రోలడానికి ఆడ తుమ్మెదలు వస్తాయట. అది ఎంతో అందమైన ప్రకృతి రమణీయమైన దృశ్యం అది. అసలు నేనైతే చూడలేదు. ఐ డోంట్ థింక్ మన జనరేషన్లో ఎవరైనా చూసుంటారా అని నాకు డౌట్. కానీ ఎప్పటికైనా చూస్తానన్న నమ్మకం ఉంది నాకు. ఇవి శ్రీశైలం అడవుల్లో చాలా ఎక్కువ ఇప్పటికీ ఉన్నాయి. ఎవరికైనా ఈ ఇష్టకామేశ్వరి చూసిన వాళ్ళకి అక్కడ కోయల్ని అడిగితే ప్రత్యేకించి తీసుకువెళ్తారు అని నాకు తెలిసింది. సో నా నెక్స్ట్ ట్రిప్లో ఇది నేను ఇంక్లూడ్ చేసుకున్నాను. అయితే ఈ తెల్లగానుగ చెట్టు మీద ఉండే తుమ్మెదలు అందం ఎలా ఉంటుందో, అందంగా ఇలా రెక్కలు అల్లాడిస్తూ ఎలా ఉంటాయో ఆ విధమైన అని అక్కడ ఒక ఉపమానాన్ని పెట్టారు స్వామివారు. స్వామివారు అంటే నా దృష్టిలో శంకరాచార్యుల వారు. ఓకే, ఆడతుమ్మదులకు ఎలాగైతే ఆభరణాలు అయ్యాయో అలాగా శ్రీహరి అసలు ఆహా లక్ష్మి అనేసరికి లక్ష్మి అని అనక్కర్లేదు, అసలు తలుచుకుంటేనే ఆయన రోమాలు ఇలాగా రోమాంచితం అవుతాయట. ఎంతో ఆనందం పొందినప్పుడు మనకి పులకిస్తుంది కదా ఒళ్ళు. పులకించినప్పుడు ఒక్కొక్క వెంట్రుక అసలు ఎంత దగ్గరగా ఉంటాయి వెంట్రుకలు ఒంటి మీద, అలాంటి రోమాలు పులకాంకితలు అవుతాయట ఆ స్వామివారికి లక్ష్మీదేవిని తలుచుకున్నంత మాత్రానే. అలాంటి తల్లి అని చెప్పారు. అంటే ఓ పక్కన స్వామివారిని తలుచుకున్నారు, స్వామివారికి నీ గురించిన తలపొస్తే ఏ విధంగా పులకాంకితం అవుతారో తెలుసా స్వామివారు అంటూ ఈవిడ్ని పొగిడారు. ఇవి రెండు ఆ పులకాంకితలు ఎలా అయితే ఒళ్ళంతా ఆశ్రయించుకుంటాయి కదా, రోమాలు నిక్కబొడుచుకోవడం అన్నది ఒక ప్లేస్ అని ఉండదు, పైనుంచి కింద వరకు అది జరిగే ఒక ప్రక్రియ. ఎలాగైతే ఆ పులకాంకితలు ఆశ్రయించుకున్నాయో స్వామివారిని, అలాంటి ఆశ్రయం పొందినదానా. నెక్స్ట్ అదే ఎక్కడి వరకు అయింది ఇది? అంగం హరేః, హరి యొక్క అంగములు. ఓకే, పులకభూషణమాశ్రయంతి. ఆ విధంగా శ్రీహరిని ఆశ్రయించిన దానా అని మొదలుపెట్టి ఏ విధంగాట? భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. భృంగములు అంటే ఈ తుమ్మెదలు, అంగములు. భృంగాంగ అంటే ఆడ తుమ్మెదలు అని అర్థం. ముకుళాభరణం తమాలం. తమాల వృక్షం అంటే కానుగ చెట్టు, చీకటి నల్లగానుగ చెట్టు.
నల్లగానుగ తెల్లగానుగ మళ్ళీ రెండు ఉంటాయండి. ఆయుర్వేదంలో ఈ గానుగ చెట్టు గురించి చాలా విశేషమైన ప్రక్రియలు ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ గానుగ చెట్టు. అసలు గానుగ పుండ్లతోటి పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి అసలు గానుగ అవి ఎన్నో రకాల మానసికమైన రుగ్మతలకు కూడా మందులు ఉన్నాయని మా అమ్మమ్మ చెప్పేది చిన్నప్పుడు. అసలు నాకు గానుగ చెట్లు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు తెగ వేస్తారండి. రోడ్డు చుట్టుపక్కల మన సీజీఎస్ కాలనీలో కూడా ఇక్కడ ఉండాలి. గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువగా ప్రమోట్ చేస్తారు గానుగ చెట్లని. ఎందుకంటే ఈ సైంటిఫికల్లీ ఇట్ ఈస్ ప్రూవెన్. గానుగ గాలి, గానుగ చెట్ల వల్ల నీడొకటే కాకుండా దాని కలప కూడా మంచిది అని అదొకటి ఫ్రీగా దొరుకుతాయి ఏమో తెలియదు, కానీ చాలా చక్కగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికీ మన అదృష్టం ఏంటంటే గానుగ చెట్లు ప్రతి రోడ్డు పక్కన కనబడతాయి. ఓకే, అందులో నల్ల గానుగ చెట్టు కొంచెం రేరెస్ట్ అనమాట, ఎర్రచందనంలాగా. సో ఆశ్రయం పొందింది. ఇది అయిపోయిందా? భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి అంటే సకల ఐశ్వర్యములకు స్థానమైన తల్లి. విభూతి ప్రసాదించేదానా. విభూతి అంటే ప్రసాదించే గుణం కలదానా. అపాంగలీల విభూతిరపాంగలీల, అక్కడ సంధి. అపాంగలీల అంటే ఒక క్రీగంటి చూపు, అంటే ఫుల్గా చూడక్కర్లేదు తల్లి నన్ను, ఒక చిన్న కొస చూపుతో చూస్తారు చూడండి. చిన్న చూపు చాలు, చిన్న కటాక్షం చాలు అన్నట్టుగా ఆ చిన్న క్రీగంటి చూపు నాకు మంగళదేవత, నాకు శుభములనిచ్చు తల్లి. ఎటువంటి తల్లివి నువ్వు? శ్రీహరి యొక్క పులకభూషణం, ఒంటి నిండా ఉండే పులకాంకురాలతోటి ఉండే శ్రీహరి శరీరమును ఆశ్రయించి ఉన్న తల్లి. నెంబర్ 2, చీకటి నల్లగానుగ చెట్టు మీద ఆడతొమ్మిదలు వాలినట్టు చందాన ఉన్న శ్రీహరి యొక్క పులకాంకురములతోటి ఉన్న తల్లి. అటువంటి తల్లి ఎటువంటి దేవుడ? సకల శుభములు సకల ఐశ్వర్యములకు స్థానమైన తల్లి. నీ కడగంటి చూపు, చిన్న కడగంటి చూపు నాకు సకల శుభములను ప్రసాదించుగాక, నాకు ఐశ్వర్యములను ప్రసాదించుగాక అనలేదు ఆయన. మమ మంగళదేవతాయ, మంగళము అంటే శుభములు, నాకు శుభమును ప్రసాదించుగాక అని ఈ 4 లైన్లు. ఈ 4 లైన్లో మొదటిది అంగం హరేహే అనగానే విష్ణుమూర్తి చక్కగా పడుకుని ఉన్నారు. ఆయన యోగ నిద్రలో ఉండి కూడా ఆయన మనసులో స్థానమైన లక్ష్మీదేవి గుర్తు వస్తుంది నాకైతే. ఎలా ఉందిట? భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం. ఆ నల్లగానుగ చెట్టుకు మీద వాలిన తుమ్మెదల్లాగా ఉన్న ఆ శాశ్వతయ్య మీద పడుకున్న విష్ణుమూర్తి, ఆయన్ని సేవిస్తున్న లక్ష్మీదేవి, లేదా ఆయన హృదయంలో ఉన్న లక్ష్మీదేవి. ఆ పాంగలీల ఆవిడ ఎప్పుడూ మనసు ఆయన వైపే ఉంటుంది. కానీ అందుకే నాకేమి నీ పూర్తి దృష్టి వద్దు తల్లి, నాకు చిన్న కడగంటి చూపు చాలు అని ఈయన శంకరాచార్యుల వారు మనందరి తరఫున చేస్తున్న మొదటి శ్లోకం ప్రార్థన తోటి ఈరోజు మొదలు పెడదాం. ఈ అర్థాన్ని మనసులో తలుచుకుంటూ మీరు వినండి. కనీసం అక్కడక్కడ పదాల యొక్క అర్థం మనకు తెలిసిన జ్ఞాపకం ఉన్న ఆటోమేటిక్గా మనసు అక్కడ నిశ్చలమైపోతుంది. అమ్మవారు స్వామివారితోటి ఎప్పుడు ఈ శ్లోకం చదివినప్పుడు స్వామివారి చెంతనున్న అమ్మవారిని తలుచుకుని ఈ శ్లోకాన్ని మనం కంఠస్థం చేసుకుందాం, గుర్తు చేసుకుందాం. సరేనా? సెలవు. శ్రీమాత్రే నమః.